రాష్ట్రంలోని జిల్లాల్లో భారీ వర్షం పడింది. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటుకు 4 చనిపోయారు. అత్యధికంగా మెదక్లో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మంచిర్యాలలో 9.9 సెంటీమీటర్లు, నిర్మల్, రంగారెడ్డి జిల్లాల్లో 9, సూర్యాపేటలో 8, మేడ్చల్, మల్కాజ్గిరిలో 8.7 సెంటీమీటర్ల వాన పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. దీని ప్రభావంతో 4 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు ఆరోగ్య శాఖను అలర్ట్ చేశారు దామోదర రాజనరసింహ. అన్ని హాస్పిటళ్లలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితిలో వచ్చే రోగులకు, గర్భిణీలకు తక్షణమే వైద్య సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వర్షాల ప్రభావం ఎలా? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్యోతి నిన్న మధ్యాహ్నం నుంచి ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. రాత్రి వరకు వర్షం పడింది, మళ్ళీ కొద్దిసేపటి నుంచే బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెప్తుంది. వచ్చే 5 రోజుల పాటు కూడా ఈ ప్రభావం ఉండబోతుందని చెప్తున్నారు. అయితే ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నాయి. దీంతో ప్రాణ నష్టం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా సంభవించని చెప్పవచ్చు. నిన్న పిడుగు పడడంతో 2 వేర్వేరు సంఘటనల్లో 2 చనిపోయారు. ఒకరు గూడూరు మండలం, అదేవిధంగా మరొకరు కొత్తగూడ మండలానికి సంబంధించి 2 చనిపోయారు. తర్వాత వర్షాల ప్రభావంతో మాత్రం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు సెంటర్లలో అమ్మకానికి తీసుకొచ్చి పెట్టారు. క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కొనసాగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పడుతున్న అకాల వర్షాలతోటి తాము పండించిన పంటను, ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. కాంటాల దగ్గర కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో సమస్యలు ఉండడం, తర్వాత మిల్లులకు తరలించడంలో కొంత ఆలస్యం కావడంతో కొనుగోలులో జాప్యం జరుగుతుంది. ఇది రైతులకు ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. నిన్న పడిన వర్షంతో అయితే ఇటు వర్ధనపేట కావచ్చు, అదేవిధంగా నర్సంపేటకు సంబంధించినటువంటి మొత్తం 2 నియోజకవర్గాల్లో కూడా చాలా ఎఫెక్ట్ కనిపించింది. నర్సంపేటలో అయితే వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ధాన్యం వచ్చింది విక్రయానికి. అదంతా కూడా వర్షంతో తడిసి ముద్దయిపోయింది. కొంత చోట వర్షం నీళ్లకు ధాన్యం కొట్టుకుపోయిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఉదయం నుంచి మాత్రం ములుగు జిల్లాలలో కూడా వర్షం పడుతున్నది. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాలో దీని ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. మహబూబాద్కు సంబంధించినటువంటి మొత్తం ఇటు బయ్యారం కావచ్చు, అటు మహబూబాద్, అదేవిధంగా కేసముద్రం, గూడూరు, కొత్తగూడ, నెక్కొండ ఈ ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు వర్ధనపేట, నర్సంపేటలో కూడా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అయితే ఈ వర్షాలతోటి మాత్రం రైతులకు ఇబ్బందిగా మారింది. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడిచి ముద్దవుతుంది. సేమ్ టైంలో ములుగు జిల్లాలో కూడా ఉదయం నుంచి వర్షం పడుతుండడంతో అయితే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ వర్షాలు మరో 5 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. సేమ్ టైంలో ఈదురుగాలులు, అదేవిధంగా ఉరుములు మెరుపులతో కూడుతున్నటువంటి వర్షం పడుతుండడంతో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు అధికారులు చేస్తున్నారు. ఎవరు కూడా వర్షం పడే సమయంలో సాధ్యమైనంత వరకు బయటికి రావద్దు, చెట్ల కింద ఉండొద్దు, విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండొద్దు. ఈదురుగాలులు బలంగా వీసే అవకాశం ఉంది కాబట్టి అవి నేలమట్టమై ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆ వైపుగా వర్షం పడ్డప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలనేది సూచనలు చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా ములుగు ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడుతుంటున్న నేపథ్యంలో స్థానికంగా అధికారులంతా, సిబ్బంది అందుబాటులో ఉండాలి. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పిహెచ్సిలో కావచ్చు, ఆసుపత్రులలో కూడా ఏదైనా అత్యవసరం అంటే కూడా వైద్యం అందించడానికి సిబ్బంది అంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా సూచనలు చేశారు. ప్రస్తుతం మరొక 5 రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అయితే మాత్రం ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు ఆందోళన గురవుతున్నారు. ఇప్పటికే టార్పిన్ కవర్లు కావచ్చు, గోనె సంచులు ఇవన్నీ కూడా తెచ్చుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారీ ఈదురుగాలులతోటి అవి కూడా ఉండే పరిస్థితి లేదు. చాలా చోట్ల ధాన్యం తడిసిపోతున్న నేపథ్యంలో అయితే కొనుగోలు చాలా స్పీడ్గా జరగాలనేది రైతులు కోరుకుంటున్నారు. ఇప్పటికే నిన్న వరంగల్ జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా వర్ష ప్రభావ నేపథ్యంలో కూడా ధాన్యం విక్రయాలపైన రివ్యూ కూడా నిర్వహించారు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలులో జాప్యం జరగకుండా వచ్చిన ధాన్యాన్ని ఇమీడియట్లీ కొనుగోలు చేసి
తిరిగి అక్కడి నుంచి మిల్లర్లకు సేఫ్ అయిన ప్లేస్కు తరలించే విధంగా కూడా చర్యలు స్పీడప్ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా మరొక 5 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నారు. సేమ్ టైంలో వరంగల్ గ్రేటర్ పరిధిలో చూస్తే కూడా నిన్నటి నుంచి ఒక గంట వర్షం పడితే మరొక గంట బ్రేక్ ఇస్తుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఈ 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలలో కొంత జలమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నాలాలకు సంబంధించి కూడా పూడిక తీసే ప్రయత్నం జీడబ్ల్యూఎంసీ అధికారులు చేస్తున్నారు. రోడ్లపైన నీళ్లు నిలిచిపోవడంతో నిన్న కూడా చాలా చోట్ల ట్రాఫిక్ ఇబ్బంది అయింది. కాజీపేటకు సంబంధించి దర్గా కాజీపేట దగ్గర కూడా దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ ఇబ్బంది అయింది. అదేవిధంగా అలంకార్ సెంటర్ కావచ్చు, ఇదే విధంగా వరంగల్ లోతట్టు ప్రాంతాలలో కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తంగా వరంగల్కి సంబంధించి నగరంలో ప్రస్తుతం ఓ గంట వర్షం పడి మరో గంట బ్రేక్ ఇవ్వడంతో కొంత ఇబ్బంది లేకున్నప్పటికీ కూడా కంటిన్యూ వర్షాలు పడితే మాత్రం బాగా ఇబ్బంది అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే 5 రోజుల పాటు పడే వర్షాల నేపథ్యంలో ఇటు రైతులు కావచ్చు, ఎవరు కూడా పత్తికి సంబంధించినటువంటి విత్తనాలు వేసుకోవడం లాంటివి చేయకూడదని చెప్తున్నారు. ఈ 5 రోజుల వర్షాలతోటి వ్యవసాయ సాగు పనులు చేయొద్దు. ఋతుపవనాలు వచ్చిన తర్వాత మళ్ళీ తొలకరి వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే వ్యవసాయానికి సంబంధించినటువంటి పత్తి విత్తనాల నాటుకోవాలంటూ కూడా వ్యవసాయ అధికారులు సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనలతో మాత్రం వెదర్ రిపోర్ట్ తోటి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. రైతుల్లో మాత్రం ఆందోళన కంటిన్యూ అవుతుంది. కొనుగోళ్లకు సంబంధించినటువంటి జాప్యం లేకుండా చూడాలి. ఎప్పటికప్పుడు కొనుగోలు మరింత స్పీడప్ చేయాలనేది వడ్లు తీసుకొచ్చినటువంటి రైతులు మాత్రం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. జ్యోతి.